అంటే ఇంకో క్వశ్చన్ సార్. అంటే చాలామంది పిల్లలు చాలా బాగా చదువుతారు. సో, 24 గంటలు చదివిన తర్వాత ఎగ్జామ్‌లో ఏం రాయలేకపోతారు. మర్చిపోతారు. అంటే అది ఎందువల్ల? అంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ లేదండి. ఓకే. రైట్? ఇప్పుడు చాలామంది ఏమడుగుతారంటే పేషెంట్స్ కూడా మా దగ్గరకొచ్చి, సార్ మా బాబుకి బ్రెయిన్ నార్మల్ ఉందా లేదా మీరు ఎంఆర్ఐ చేసి చూడండి సార్, వీడు ఎగ్జామ్‌లో పాస్ అవ్వట్లేదు సరిగ్గా అంటారు. ఓకే. సో, అట్లా ఏం చేయలేమండి. ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాను. మీరు ఇలాన్ మస్క్ లాంటి మేధావిని తీసుకొచ్చి లేదా ఎవరన్నా పెద్ద పెద్ద సైంటిస్టులను తీసుకొచ్చి వాళ్ళు ఎంఆర్ఐలు చేసి నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు లేదా అసలు చదువు రానోడు ఎంఆర్ఐ చేసినా కానీ పక్కన ఎంఆర్ఐలు పెట్టాము అంటే ఎలాంటి డిఫరెన్సియేషన్ మనం చేయలేం. రైట్? సో మనం గుర్తించాల్సింది ఏంటంటే బ్రెయిన్ పవర్ మనం మాట్లాడగలుగుతున్నాము అంటే 99% బ్రెయిన్ డెవలప్ అయినట్టే. ఓకే. ఆ 1%లోనే ఐక్యూ అంతా డిఫరెన్షియేట్ అవుతుంది. రైట్? అది కూడా అందరం గుర్తించాల్సింది ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారు అనేది. ఓకే. మీరు ఫోకస్ ఎలా చేస్తున్నారు, మీ ఓవరాల్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ మీ బ్రెయిన్ ఫంక్షన్కి. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి మీరు ఒక గుడ్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ మీరు ఫోకస్డ్గా చదువుకుంటున్నారు అంటే మీరు ఎంతైతే ఇలాన్ మస్క్ సక్సెస్ఫుల్ అయ్యారో అంత సక్సెస్ఫుల్ అయ్యే బ్రెయిన్ పవర్ ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ఓకే. ఫోకస్ చేయము అంతే.